తుర్కపాలెంలో యురేనియం సమస్య లేదంటున్నారు అధికారులు. నీటి శాంపిల్స్ ఫలితాలలో యురేనియం పరిమిత స్థాయిలోనే ఉన్నాయంటున్నారు. ప్రజలకు ఇబ్బందికర స్థాయిలో నీటిలో యురేనియం అవశేషాలు లేవని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుంటూరు జిల్లా తుర్కపాలెంలో యురేనియం అవశేషాలు ఉన్నట్లు చెన్నై ల్యాబ్ లో ఫలితాలు వచ్చినట్లు కూడా ఈ రోజు మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఒక ప్రకటన జారీ చేశారు. తుర్కపాలెం గ్రామంలో మరణాలు, అనారోగ్య సమస్యలు వెలువెత్తుతున్న నేపథ్యంలో అక్కడ రాష్ట్ర స్థాయి వైద్య బృందాలు గ్రామంపై కూడా దృష్టి పెట్టి మట్టి పరీక్షలు, నీటి పరీక్షలు, గాలి కాలుష్యం పరీక్షలు చేసిన నేపథ్యంలో ఈ రోజు వెలువడిన యురేనియం అవశేషాలనే దానిపై కూడా స్పష్టమైన నివేదిక అయితే వాళ్ళు ప్రకటన జరిగింది. తుర్కపాలెం గ్రామం నీటిలో యురేనియం ఉండాల్సిన పరిమితిలోనే యురేనియం ఉంది తప్పితే పరిమితికి మించి ఎక్కడ యురేనియం అవశేషాలు లభ్యం కాలేదు. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా వాళ్ళు స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే అసలు ఈ తుర్కపాలెం గ్రామంలో ఎందుకు ఈ మరణాలు సంభవించాయి, ఎందుకు అనారోగ్య కారణాలు ఉన్నాయని దానిపై కూడా జీవ సంబంధమైన కాలుష్యాలపై కూడా దృష్టి సారించాము. గత కొన్ని రోజుల నుంచి గ్రామంలో తాగునీటితో పాటు ఆడుకునేందుకు కూడా స్వచ్ఛమైన నీరు ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. తుర్కపాలెం గ్రామాన్ని త్వరలోనే పరిస్థితి అదుపులో తీసుకొచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం అయితే యురేనియం అవశేషాలు ఉన్నాయంటూ కూడా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. పరిమిత స్థాయిలోనే యురేనియం అవశేషాలు ఉన్నట్లు కూడా ల్యాబ్ నివేదికను కూడా ఉన్నతాధికారులు రిలీజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.